అందరికీ నమస్కారం. నేను మీ ఎస్పీకే సాగర్. ఈరోజు ఈ వేదిక ద్వారా స్థానిక జిల్లా కలెక్టర్ భూపాలపల్లి గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. జిల్లా కలెక్టర్ గారు, మీరు కలెక్టర్గా భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్ని బతుకమ్మ ఉత్సవాలు జరిగినాయి, అలాగే ఈ రోజు వరకు ఎన్ని గ్రీన్ బడ్జెట్ మున్సిపాలిటీకి నిధులు కేటాయించారు, అసలు ఈ నిధులు ఎటు పోయినాయి, అసలు నిధులు కేటాయిస్తే పారదర్శకంగా ఆ నిధులు మున్సిపాలిటీ పరిధిలో అన్నీ చేశారా, చేస్తే వాటికి సంబంధించిన బిల్లులు ఏవి? గతంలో నేను అనేక మార్లు జిల్లా కలెక్టర్ గారు మీకు సూటిగా ఇక్కడ 50 లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం జరిగినాయి, 18 లక్షల రూపాయల గ్రీన్ బడ్జెట్, 30 లక్షల రూపాయల బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించిన నిధులు దుర్వినియోగం జరిగినాయని అనేక మార్లు మీకు రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసి నేరుగా మీకు అందించడం జరిగింది. మరి ఆ ఫిర్యాదులపై నేటి వరకు చర్యలు ఏమైనాయి? అసలు ఎందుకు ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ అప్పుడున్న కమిషనర్ గారు కానీ ఇప్పుడు నూతనంగా ఏర్పడిన కమిషనర్ గారు కానీ దీని మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? మరి దీన్ని మేము ఏ రకంగా భావించాలి, ఏ రకంగా భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజల తరఫున తీసుకోవాలి? ఇప్పుడు మీరు తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికైనా మీరు ప్రత్యేక చొరవ తీసుకోండి. ఈ 50 లక్షల రూపాయల నిధులు ఏమయ్యాయో ప్రజాక్షేత్రంలో ప్రజలకు తెలియజేయండి. మీరు మున్సిపాలిటీ అధికారుల ద్వారా చేయిస్తారా, ఇంకెవరి ద్వారా చేయిస్తారా, చేయించి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ ఏదైతే బడ్జెట్ ఉన్నదో ఇప్పుడు రావాల్సిన అసెంబ్లీ సమావేశాల్లో నూతనంగా కొత్త మున్సిపాలిటీలకు కేటాయించిన బడ్జెట్లు ఉన్నాయి. ఆ నూతన బడ్జెట్లు ఏం చేస్తారో కూడా అవి కూడా ప్రజలకు తెలియజేయండి. ఇప్పుడు అవి తేలాలి, ఇవి తేలాలి. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే మీరు భూపాలపల్లి జిల్లా ప్రజల తరపున స్పందించాల్సిన అవసరం ఉన్నది. మీరు వారికి పారదర్శకంగా జరిగిన నిధుల పట్ల బాధ్యత తీసుకొని వివరించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి మీరు తక్షణమే స్పందించాలని, ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా.